ఇప్పుడు తణుకులో తీవ్రంగా ఎండల వేడి ఉంది, అదేవిధంగా ఎలక్షన్ వేడి ఏ విధంగా ఉంది? ఎలక్షన్ కూడా చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. మీ ఉద్దేశంలో తణుకు కాన్స్టిట్యున్సీ అనేది డెవలప్ అయిందని చెప్పని అనుకోవచ్చా? డెవలప్ మామూలు ఎప్పుడో అయిపోయింది, పర్లేదు. మా తణుకైతే ఎప్పుడు నెంబర్ 1 ఉన్నది చిన్నూరైనా కానీ నీట్గా ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని చెప్పని మీరు భావిస్తున్నారు? ఎవరైనా ఇప్పుడు కష్టకాలంలో ఎవరు వచ్చినా ఏం చేసేది ఏముంది, వాళ్ళు ఇచ్చిన హామీ. మరి రాష్ట్రం విడిపోయింది కదా, గొడ్డు కాలంలో ఉంది కదా, ఏమీ లేదు. లేనప్పుడు మరి ఎవరు వచ్చినా ఇంకా చేసేది ఏమీ లేదు. అనుభవంతో చేసేవాళ్ళు విధానం వేరేగా ఉంటుంది, అనుభవం లేనివాడు చేసింది వేరేగా ఉంటుంది. అది రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం వచ్చిందని చెప్పని అనుకోవచ్చా? చేశాడుగా 5 సంవత్సరాలు అనుభవం వచ్చింది. ఎవరికి, ప్రజలకా ఆయనకండి? ఆయనకి వచ్చింది, ప్రజలకి వచ్చింది. రైట్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు ప్రజలు? ప్రజలు ఇప్పుడు తీర్పు మారుతారేమో అని అనుకున్నాం. మారుతారు. తణుకు పరిస్థితి ఏ విధంగా ఉందన్న ఈ రాజకీయ పరంగా చూసుకుంటే? కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆల్మీ రాధాకృష్ణ గారు భారీ మెజార్టీతో నెగ్గుతారు తణుకు. ఎందుకని అంటారు? ఇప్పుడు కారుమూరు ఈయన కూడా బాగానే చేశారని చెప్పని అంటున్నారు, మరి డెవలప్ అయిందా? వాస్తవానికి అయితే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు చాలా విషయాల్లో, ఆ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వారు చాలా విషయాల్లో పబ్లిక్కి ఎన్నోసార్లు కష్ట సామాన్లో కానీ లేకపోతే సాధక బాధకాల్లో కానీ ఇందులో కానీ కూడా సామాన్యుడికి ఆరోపణం కింద ఉండవలసిన మినిస్టర్ గారు ఉండబోతుందో ప్రజలందరి సమస్యలు అయితే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ గారు ప్రతి వెన్నంట సామాన్యుడికి ఆరోపణం కింద ఆయన ఉండి ఎన్నో కష్ట సమయంలో ఆయనే ముందుండి ప్రతి మా నియోజకవర్గంలో మాత్రం ఆర్మీ రాధాకృష్ణ గారు భారీ మెజార్టీతో నెగ్గుతారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? పైన కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. అయితే ఇప్పుడు కూటమిలో వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది, జనసేన కార్యకర్తలందరూ కూడా కలిసి రావడం జరుగుతుంది, దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? కూటమి ఎవరైతే ఉన్నారో బీజేపీ, జనసేన అలాగే టీడీపీ 3 అభ్యర్థులు ఎవరైతే ప్రకటించారో ఆ 3 అభ్యర్థుల ఇందులో భారీ మెజార్టీతోటి ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. తణుకు కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి ఒకవైపు కారుమూరు గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి, అదే మీద రాధాకృష్ణ గారు కూటమి వైపు అభ్యర్థిగా అయితే ఆయన ఉండడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పని అనుకుంటున్నారు ఇక్కడ? తణుకనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 5 సంవత్సరాలు ఇప్పుడు వరకు కూడా ఒక అరాచక పరిపాలన ప్రజలందరూ చూశారు. మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ కూటమి మంచి పరిపాలన అందించే విధంగా పైన మన ఢిల్లీలో మోడీ గారు, కేంద్రంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భాగస్వామ్యంతో ఇక్కడ రాష్ట్రంలో కూటమి అద్భుతంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఇంకో విషయం అన్న, ఇప్పుడు వచ్చేటప్పటికి వారు ఇచ్చిన హామీలన్నీ కూడా 100% మేము నెరవేర్చాం, అదేవిధంగా 175కి 175 మేము సాధిస్తామని చెప్పని వారు చెప్తున్నారు, దానిపైన మీ అభిప్రాయం? సాధించడానికి ఏముంది, పేపర్ మీద నేను రాసుకుంటాను. ఏదైనా కావాలనుకుంటే నాకు 200 కావాలన్నా 200 నేను రాసుకునేది. అది దానికి చెప్పేది ఏముంది, 200 ఎంతైనా రాసుకోవచ్చు, పేపర్ మీద ఎంతైనా రాసుకునేది. ఈ పరిపాలన కూడా హామీలు నెరవేర్చేది అన్నది కూడా పేపర్ మీద రాసుకున్నదే తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు. ప్రజలకు ఏదో మేము ఇస్తున్నాం, ₹1 ఇచ్చి 100 రూపాయలు తను నాసిపోయే విధంగా ప్రజలు ఈ పథకాలన్నీ కూడా చేశారు. అభివృద్ధిని మరిచి ఓన్లీ ఆర్భాటం, హంగు ఆర్భాటం, ప్రచార ఆర్భాటాలు, ప్రజాధనాన్ని ఇప్పుడు మొన్న వాళ్ళు పెట్టింది 77,000 మా పథకాలకు ఖర్చు అవుతుంది. 87,000 కోట్లు రాష్ట్ర ఆదాయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది 1,20,000 కోట్లు అవుతుంది అని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే 7 లక్షల కోట్లు అప్పు ఎందుకు తెచ్చారు? మరి మీరు అంటే ఆదాయం ఉంది, మీ రాష్ట్ర ఆదాయం 87,000 కోట్లు అంటున్నారు, కానీ మీరు ఖర్చు పెట్టింది 77,000 కోట్లు, కానీ ఇంకా మిగులుతుంది కదా, ఇంకా 10,000 కోట్లు మిగులుతుంది. కానీ మరి మీరు ఎందుకు 7 లక్షల కోట్లు ఎందుకు అప్పు తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే 7 లక్షల కోట్లు ప్లస్ ఈ 10,000 కోట్లు అంటే 7,70,000 కోట్లు మీరు తిన్నారా? అది ప్రజలకు పెట్టింది 77,000 కోట్లు అని మీరే చెప్తున్నారు మీ పథకాలకి. కానీ మరి 7,70,000 కోట్లు ఎక్కడ పోని? ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారా? మీరు అమరావతి కట్టారా? ఏమైనా రాజధాని ఉందా? ఏమీ లేవు. రోడ్లు కూడా సరైన రోడ్లు కూడా వేయలేకపోయారు. మీరు 7 లక్షల కోట్లు ఏం చేశారు? అప్పు ఎందుకు చేశారు? అది ప్రజలే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మీరు కూడా మీ నోటితోనే చెప్పారు, అది 77,000 కోట్లు మేము ప్రజలకు ఇస్తున్నాం అన్నది. మరి అప్పు ఎందుకు చేశారన్నది చెప్పండి.
దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు మీరు ఎక్కడ ఉండాలన్నది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.